ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. లేదంటే మీరు గూగుల్లో డైరెక్ట్ పాన్ కార్డ్ అప్లికేషన్ అని కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చూడండి, ఈ పేజ్ ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది. అండ్ పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మనకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. ఈ నో స్టేట్మెంట్ ఆఫ్ పాన్ అప్లికేషన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి కూడా మన అప్లికేషన్ ఎక్కడ దాకా వచ్చింది, ఏంటి రిజెక్ట్ అయిందా, అప్రూవల్ వచ్చింది అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫ్రెష్ పాన్ కార్డ్ని ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రతి వీడియో కూడా నేను ఆన్లైన్లో ఉండే మన షాప్లో ఉండే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అంతా చూసారు కదా, సో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ టైప్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో క్లిక్ చేస్తే న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A అని కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కరెక్షన్ ఉన్నా కూడా ఇక్కడ కరెక్షన్ అని కనబడుతుంది, లాస్ట్ది కరెక్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం కొత్తది అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి న్యూ పాన్ కార్డ్ అనేది ఇండియన్ సిటిజన్ చూస్ చేసుకోండి. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఫామ్ 49A ఇండియన్ సిటిజన్. ఓకేనా. సో ఇక్కడ ఇండివిజువల్ పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మీరు టైటిల్ అనమాట, ఇక్కడ శ్రీమతి, శ్రీయ, లేకపోతే మిస్టరా, మిస్సెస్ అని ఉంటుంది. ఓకేనా. సో అబ్బాయిలు మన ఇది మేల్స్ అయితేనేమో శ్రీ అని పెట్టేసుకోండి. అండ్ పెళ్ళి అయిన వాళ్ళైతే శ్రీమతి అని పెట్టేసుకోండి. ఓకే. సో పెళ్ళి కానీ ఆడవాళ్ళైతే కుమారి అని ఉంటుంది, చూజ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మన లాస్ట్ నేమ్, సర్ నేమ్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయండి. ఓకేనా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఫోన్ నెంబరు ఎంట్రీ చేయండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా యాజ్ పర్ ఆధార్ మాత్రమే నేమ్ ఎంట్రీ చేయాలి, యాజ్ పర్ ఆధార్ మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒకవేళ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఫస్టే మీరు క్లియర్ అయితే చేసుకోవాలి. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, స్పేస్ మిస్టేక్ ఉన్నా, అవన్నీ అయితే మీరు క్లియర్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్లో ఉన్నట్టు మీరు కొట్టలేదనుకోండి, పేమెంట్ సెక్షన్ దాకా వెళ్ళి అక్కడనైతే ఫెయిల్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో యాజ్ పర్ ఆధార్ కార్డ్ మాత్రమే అది ఎట్లా ఉందో పేరు అట్లా ఎంట్రీ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఫ్యూచర్లో అవసరం పడతాయి మనకు. ఒకవేళ ఎక్కడన్నా కార్డు మిస్యూజ్ అయినా కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఈమెయిల్కి అయితే ఆ కాపీ మనం డౌన్లోడ్ చేస్తే వస్తుంది. కాబట్టి మెయిల్ ఐడి ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు ఉన్నటువంటి రెగ్యులర్గా యూజింగ్లో ఉన్నట్ట దాన్ని వాడండి. ఓకేనా. సో ఇవన్నీ చెప్పినట్టుగా ఎంట్రీ చేసినాక ఇక్కడ కొంచెం కిందికి వస్తే అదే పేజీలో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, టోకెన్ నెంబర్ అని కనబడుతుంది కదా, యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ టోకెన్ నెంబర్ అని ఉంది కదా, ఇది నోట్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్, ఇంకా కంగారు పడద్దు, చాలా ఇంకా ఉంది. ఓకేనా. సో ఆ టోకెన్ నెంబర్ ఎంట్రీ చేసుకుని ఇక్కడ కంటిన్యూ టు పాన్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని టిక్ చేసేసుకోండి. మనం ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఎక్కడికి ఎవరికి పోయి సబ్మిట్ చేయకుండా అవసరం లేకుండా మనం ఈ పాన్ కార్డ్ అనేది సబ్మిటెడ్ స్కాన్ ఇమేజెస్ త్రూ ఈ సైన్ అని కనబడుతుంది కదా, దీన్ని మాత్రమే టిక్ చేయండి. ఫస్ట్ది ఇది టిక్ చేసి ఉంటుంది, కానీ మీరు దీనికి పెట్టుకోండి. ఓకేనా. సో కొంచెం అదే పేజీలో కొంచెం కిందికి వస్తే సేమ్ పేజీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో సేమ్ టు సేమ్ ఎట్లా పేరు ఉందో అట్లా మాత్రమే ఎంటర్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ మనం ఎంటర్ చేసినటువంటి పేర్లు ఆల్రెడీ కనబడతాయి. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ సెక్షన్. నేమ్ దట్ యూ వుడ్ లైక్ టు ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అని కనబడుతుంది. ఇక్కడ పాన్ కార్డులో మీకు ఏ విధంగా ప్రింట్ కావాలి అని మీకు అర్థం అన్నమాట. సో ఫస్ట్ పేరు వచ్చి తర్వాత ఇంటి పేరు వస్తుంది. కొందరికి మనకి ఇంటి పేరు ఫస్ట్ వచ్చి పేరు రావాలి అంటే కనుక ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇంటి పేరు ఫస్ట్ వచ్చి అండ్ తర్వాత పేరు అనేది ఇక్కడ సెట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. యాస్టీజ్గా పాన్ కార్డులో అదే అట్లనే ప్రింట్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా కనబడుతుంది. ఇక్కడ జెండర్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నేను చెప్పిన పాయింట్స్ని మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కడ ఏ పాయింట్స్ కూడా ముట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పెళ్ళైన ఆడవాళ్ళకి కానీ అండ్ మగవాళ్ళకి కానీ ఎవరికైనా తండ్రి పేరు మాత్రమే ఎంటర్ చేయాలి. పెళ్ళి అయినా ఆడవాళ్ళకి తండ్రి పేరు మెన్షన్ చేయాలి అండ్ మగవారికి కూడా ఖచ్చితంగా ఇక్కడ తండ్రి పేరు మెన్షన్ చేయాలి. ఒకవేళ తండ్రి మీకు ఎక్స్పైర్ లేదంటే లేట్ అని అనుకుంటే కనుక ఇక్కడ మదర్ నేమ్ కూడా ఎవరిదైనా ఒకరిది ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనండి. ఇక్కడ ఫాదర్ మదర్ నేమ్ అనేది ఆల్రెడీ చూస్ చేసుకోండి. ఓకే. చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు సాలరీడా లేకపోతే నో ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఉమెన్స్ కొందరు హౌస్ వైఫ్స్ అయితే నో ఇన్కమ్ అని పెట్టేసుకోండి. సో ఒకవేళ సాలరీ వస్తే సాలరీ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయొచ్చు, మీ ఇష్టం. నో ఇన్కమ్ అంటే పెట్టుకోవచ్చు. తర్వాత ఈ అడ్రస్
మన కమ్యూనికేషన్ అడ్రస్కి సంబంధించింది అయితే మీరు రెసిడెన్స్ అని పెట్టుకోండి. ఆఫీస్ అయితే ఎవరిది ఉండదు. కొందరు ఆఫీస్లో పనిచేసి ఆఫీస్ అడ్రస్ పెట్టుకోవాలనుకుంటారు. కాకపోతే అది యూజ్లెస్. ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అది మాత్రమే మెన్షన్ చేసుకోండి. ఓకేనా. ఈ రెసిడెన్స్ అడ్రస్, ఈ డోర్ నెంబర్ ఏంది, నేమ్ ఆఫ్ ద ప్రెమిసెస్, ఆ విలేజ్ ఏంటిది, ఆ స్ట్రీట్ ఏంటిది, ఆ పోస్ట్ ఆఫీస్ ఏంటిది, ఆ మండలి ఏంది, డిస్టిక్ ఏంది, ఆ కంట్రీ ఏంది, ఆ స్టేట్ ఏంది, మీ విలేజ్ యొక్క పిన్ కోడ్, లేదంటే మీ ఊరి యొక్క పిన్ కోడ్ అక్కడ ఎంట్రీ చేయండి. ఓకేనా. సో అదే పేజ్లో కొంచెం కిందికి వస్తే నేను చెప్పిన మాత్రం ఎంట్రీ చేయండి ఫ్రెండ్స్. వేరే ఏది కూడా మీరు ఇది యూజ్ చేయొద్దు. ఓకేనా. సో ఇక్కడ స్టార్ మార్క్స్ ఉంది. స్టార్ మార్క్లో మన ఇండియా కాబట్టి ఇక్కడ ఇండియాన్స్ చూజ్ చేసుకోండి. 91 వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మెయిల్ కనబడిపోతుంది. ఓకేనా. ఏముంటుంది నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ అని కనబడుతుంది, దాన్ని మాత్రం క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఏరియా అన్నట్టు దాని అర్థం. ఇక్కడ ఈ కోడ్స్ అనేది మీకు ఆల్రెడీ ఉండవు. ఈ కోడ్స్ డిఫాల్ట్గా ఎట్లా నేను ఇవన్నీ ఎంటర్ చేయాలి, ఈ ఏవో నెంబర్ ఏంటిది, ఏవో టైప్ అయింది అంటే ఇక్కడ ఇండియన్ సిటిజన్ అని చూజ్ చేసుకోండి. ఇక్కడ మీ స్టేటు, ఇక్కడ మీ సిటీ చూజ్ చేసుకొని ఫెచ్ అనండి. ఓకే. ఫెచ్ అని అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క దగ్గర ఉన్నటువంటి మీ సర్కిల్ అనేది ఇక్కడ కనబడతాయి. మీరు ఏ సర్కిల్కు సర్కిల్ 1, సర్కిల్ 2 అని ఉంటుంది. అంటే మీ మండల్ కనబడచ్చు, మీ డిస్టిక్ కనబడచ్చు. మీరు రిలేటెడ్ దగ్గరగా ఉన్నటువంటి సర్కిల్ అనేది చూజ్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే అటాచ్మెంట్ చేయాల్సిన ఫైల్స్. ఓకేనా. సో మీరు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఏం పెట్టాలనుకుంటారు దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా రకాలైన ప్రూఫ్స్ కనబడతాయి. ఒకసారి చూసుకోండి. దానిలో మీరు చాలా రకాలు పెట్టుకోవచ్చు. నేనైతే ఆధార్ కార్డు పెట్టేసుకుంటున్నా. ఆధార్ని చూజ్ చేసుకోండి. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడా నేను ఆధార్ కార్డే పెట్టేసుకుంటున్నా. అండ్ ప్రూఫ్ ఆఫ్ బర్త్ కూడా నేను ఆధార్ కార్డే పెట్టేసుకుంటున్నా. ఫ్రెష్ పాన్ కార్డ్ అప్లికేషన్ చేస్తున్నా. అయితే మనకి పాన్ కార్డ్లో చిన్న రెడ్ బాక్స్లో ఫ్రంట్ పేజ్లో మన పేరు కింద ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ నాట్ వ్యాలిడ్ యాజ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటే సంథింగ్ ఏదో వస్తుంది. కానీ ఇక్కడ పెట్టొచ్చు. అండ్ ఆధార్ కార్డ్ కాకుండా ఇంకా వేరే కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అది మనం బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, ఎస్ఎస్సి మేమే పెట్టుకోవచ్చు. ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే ఇండియన్ పాస్పోర్ట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఐఎం అని ఉంటుంది, హర్ ఆర్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. అది చూజ్ చేసేసుకోండి. ఇక్కడ ప్లేస్ అంటే మన ప్లేస్ ఎక్కడి నుంచి అప్లికేషన్ చేస్తున్నారు అనేది చూజ్ చేసుకోండి. డిఫాల్ట్గా ఆల్రెడీ డేట్ ఉంటుంది. ఓకేనా. సో అదే పేజ్లో కొంచెం కిందికి వస్తే మనం ఒక 50 KB లోపు లేటెస్ట్ ఫోటో ఒకటి అటాచ్మెంట్ చేసి అప్లోడ్ అనాలి. జస్ట్ అటాచ్మెంట్ చేస్తే సరిపోదు ఫ్రెండ్స్. అటాచ్మెంట్ చేసిన తర్వాత అప్లోడ్ అనాలి. తర్వాత కూడా సిగ్నేచర్ అటాచ్మెంట్ చేసి అప్లోడ్ అనాలి. అప్పుడు మాత్రమే ఫోటో అనేది తీసుకుంటుంది. ఓకేనా. సో నేను ఇక్కడ చూడండి పైన నేను 3 కూడా ఆధార్ మాత్రమే పెట్టుకున్నా. ఏది మనకి అడ్రస్ ప్రూఫ్ కింద, ఐడి ప్రూఫ్ కింద, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు మాత్రమే పెట్టుకున్నా. కాబట్టి ఒక 300 KB లోపు ఓన్లీ PDF ఫార్మాట్లో మీరు సెట్ చేసుకొని ఆ ప్రూఫ్ అనేది ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. ఏదైతే మీరు అటాచ్మెంట్ అక్కడ పైన ఇక్కడ పెట్టుకున్నారో ఈ సెక్షన్లో. ఓకేనా. ఈ సెక్షన్లో ఏదైతే మీరు వ్యాలిడ్ ప్రూఫ్స్ ఇక్కడ అటాచ్మెంట్ చేస్తారో అవి మాత్రమే ఇక్కడ మీరు అటాచ్మెంట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అని కనబడుతుంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇదంతా ప్రివ్యూ సెక్షన్ అనమాట. ఈ ప్రివ్యూ సెక్షన్లో మనం ఇక్కడ ఫస్ట్ 8 డిజిట్స్ ఆధార్ కార్డులో ఫస్ట్ 8 డిజిట్స్ అక్కడ ఎంట్రీ చేసేయండి. ఇదంతా ప్రివ్యూ. ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం టాప్ టు బాటమ్ ఏమైనా మిస్టేక్ ఉందా లేదా అనేది. మన అడ్రస్, పేరు ఇవన్నీ కూడా ఒకసారి చూస్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ మీదే అటాచ్ చేశారా, వేరే వాళ్ళది అటాచ్ చేశారా అని చూసుకోండి. ఒకవేళ ఎడిట్ అనుకుంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళండి, ఎడిట్ చేసుకోండి. లేదు అన్నీ ఓకే ఉన్నాయి అంటే కనుక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో వస్తే మాత్రం చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనము గవర్నమెంట్కి ₹106.90 106.90 మాత్రమే మనము గవర్నమెంట్ కడితే సరిపోతుంది. ఇంత సింపుల్గా చిన్న అమౌంట్లో మనం పాన్ కార్డ్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇదే పేజ్లో మనకి ఇక్కడ దీన్ని టిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ బిల్ డెస్క్ అని కనబడుతుంది కదా, దాన్ని టిక్ చేస్తే కనుక మనము క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, స్కానర్ ద్వారా కానీ, మన యూపీఐ యాప్ ద్వారా కానీ, గూగుల్ పే, ఫోన్పే ద్వారా కానీ పే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఆ అగ్రీ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ పే కన్ఫర్మ్ అని మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అమౌంట్ కూడా కనబడుతుంది, మన ట్రాన్సాక్షన్ ఐడి కూడా అక్కడ మనకు షో చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, QR కోడా, యూపీఐ ఐడియా వాటిని యూజ్ చేసేసి అమౌంట్ అయితే కట్టేసేయండి. ఓకేనా. సో కట్టేసినాక ఇక్కడ వెయిట్ ఫర్ ద రెస్పాండ్ ఫ్రమ్ ద బిల్ డెస్క్ అని అంటుంది. ఒక 1 minute అయితే తీసుకుంటుంది. ఇక్కడ ఎటువంటి రెస్పాండ్ వస్తలేదు అని మీరైతే అస్సలు అనుకోకూడదు. పేజ్
తీసేయడం కానీ లేకపోతే రీఫ్రెష్ చేయడం కానీ ఒకవేళ చేస్తే కనుక మీరు చేసినటువంటి అమౌంట్ ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వస్తుందా అంటే చెప్పలేం. కాకపోతే అది ఎటువంటి రెస్పాండ్ ఫెయిలా సక్సెస్ వచ్చేదాకా ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఒకవేళ సక్సెస్ అయితే కనుక ఈ విధంగా మీకు సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఈ చెక్ బాక్స్ చేసి మళ్ళీ కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడనే కంటిన్యూ అని కనబడుతుంది కదా, చెక్ బాక్స్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. లేదా అథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి. అథెంటికేషన్ మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓటీపీ జనరేట్ అని కనబడుతుంది. మనకు ఆధార్కి ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో దానికి మాత్రమే ఓటీపీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ ఉందో అది ముందు పెట్టుకోవాలి. అందుకే ప్రతిదీ కూడా నేను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడాలి అని అన్నది ఇందుకే. ఓకేనా ఫ్రెండ్స్, సో ఆధార్కి ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వచ్చేది అక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ రాకుంటే ఇక్కడ ఏంటి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే రాకుంటే మళ్ళీ వస్తుంది. ఓకే, సో ఇది 2 సార్లు మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు కౌషన్లో ఇక్కడ రెడ్ మార్క్లో చూపెడతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ ఈ సైన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది కదా, ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఫుల్గా ఎంటర్ చేసి 12 డిజిట్స్ ఏదైతే ఉంటుందో ఫుల్గా ఎంటర్ చేసేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మన ఆధార్కి ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మళ్ళీ అది ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇట్లా మీకు ఒక పేజ్ నెక్స్ట్ పేజ్ ఇక్కడ వస్తుంది. దీనికి ఒక ఓపెన్ చేయాలంటే మనకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 09/02/1989 అట్లా డైరెక్ట్ కొట్టేసేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్పిన. సో మీదైతే ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో అక్కడ ఎంట్రీ చేస్తే మీకు ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మీరు ఈజీగా హ్యాపీగా సేవ్ చేసుకున్న పర్లేదు, స్క్రీన్ షాట్ తీసుకున్న పర్లేదు. లేదంటే మీకు ఈమెయిల్కి ఆల్రెడీ దీనికి సంబంధించిన పేమెంట్ అది మెయిల్ వస్తుంది. అండ్ దీనికి ఈ అక్నాలజ్మెంట్ కూడా మీకు మెయిల్కి అయితే ఖచ్చితంగా అటాచ్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రెష్గా ఈ పాన్ కార్డ్ని అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే విధంగా ఫుల్ స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ వీడియోని చిన్న లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.